తిరుపతిరావు గారికి, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారికి, పిల్లి మాణిక్యాలరావు గారికి, అట్లాగే 6 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, మీకు నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలండి. సార్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి బలరాం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పరిపాలించినటువంటి 2014-19 మధ్య వ్యవహరించిన తీరు మూలాన పోలవరం పూర్తిగా నాశనం అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ జరగాలో అంత పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగిందనేది మాత్రం వాస్తవం. దీనికి వాళ్ళు బీజేపీని నిందిస్తారా, లేకపోతే వాళ్ళని వాళ్ళు నిందించుకుంటారా? కాబట్టి నిందించుకోకుండా ఏం చేస్తున్నారంటే ఆత్మస్తుతి, పరనింద అనేటటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా ఏం చేస్తారండి ఆయన. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేసినా గానీ ఆత్మస్తుతి, పరనింద. తన తప్పును గురిగిని చెప్పుడు తన తప్పును తాను ఎరగదన్నట్టుగా తాను ఎప్పుడు తన తప్పును అంగీకరించుకుంటా తన వైఫల్యాలని, తన అసమర్థతని, తన చేతగానితనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద ఉన్నటువంటి అక్కస్సును వెళ్ళగక్కటానికే ఇది ఒక శ్వేతపత్రం లాగా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదనేది మాత్రం వాస్తవం. ఇక్కడ అసలు అది శ్వేతపత్రమే కాదు, అది శ్వేతపత్రం కాదు, అది జరిగినటువంటి అభివృద్ధికి కోతపత్రం, అది జరిగినటువంటి వాస్తవాల మీద వాతపత్రం. ఇంకా చెప్పాలి అని అంటే మరీ భయంకరమైనటువంటి అవాస్తవాలని, అబద్ధాలని, అసత్యాలని, కల్పితాలను, అభూత కల్పనలను అలా విచిత్రమైనటువంటి ప్రవాహంగా కొనసాగించినటువంటి రోతపత్రంగా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి అండి. అంత భయంకరంగా ఒక మనిషి ఇతను రాజకీయాల్లో ఉండడానికి అవసరం, అర్హత ఈయనకే అసలు లేనటువంటి అర్హత. ఇటువంటి వెన్నుపోటుదారుడే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేనివాడు. నేను రాజకీయంగా పోదలుచుకోలేదు. ఇటువంటి మాటలు మాట్లాడుతూ డైవర్ట్ చేయడానికి, పోలవరం అనే దాని మీద ప్రచారం చేసుకోవడానికి మాత్రమే వినియోగించారు తప్ప పోలవరం అనే దాని మీద నిజంగా ఎవరైనా సరే పక్కాగా మాట్లాడగలను అని అంటే, నిజంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారే కాదు, ఇంకొకళ్ళే కాదు, నేను స్పష్టంగా, నేను వ్యక్తిగతంగా పోలవరం దాని మీద నేను అధ్యయనం చేశాను. నాకు సమాధానం, నేను దానికి సమాధానం, నేను చెప్పేటటువంటి దాని సమాధానాన్ని కూలంకషంగా వినగలిగితే చాలు. ఈవెన్ చంద్రబాబు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రంలో ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పురోగతి పోలిక 2019 వరకు ఏం జరిగింది, 2024 వరకు ఏం జరిగింది అన్నది ఆయన ఒక మాట చెప్పారు. సివిల్ వర్క్స్ 71.93% ఆల్రెడీ 2019లో అయిపోయినాయి. 24 వరకు వస్తే 75.77% మాత్రమే అయినాయి. తర్వాత పిఐపి హెడ్ వర్క్స్ 65. ఒక్క నిమిషం సార్ చెప్తాను. అదే అసత్యం, సంపూర్ణమైనటువంటి అసత్యాలు ఎట్లా ఉంటాయంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ అప్పుడు కూటమిలో, అప్పుడు కూడా ఎన్డీఏ అలయన్సే ఆ ప్రభుత్వంలో ఉండగా మేము పోలవరాన్ని కడతామని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం తన పాలనా కాలంలో పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టింది కేవలం 10,000 కోట్లు మాత్రమే. 10,590 కోట్లలో సుమారు 5,600 కోట్ల రూపాయలు ముందుగానే అధికంగా ఇంకా కాంట్రాక్టర్లు ఏదో పనిచేశారని ఎక్సెస్ బిల్లులు పే చేయడానికి ఉపయోగించగా మొత్తం అసలు ఆయన పోలవరానికి ఖర్చు చేసింది కేవలం 5,497 కోట్లు మాత్రమే. అంటే పోలవరానికి సుమారు 55,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే దాంట్లో కేవలం 5,497 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, అంటే 9.86% మాత్రమే ఖర్చు పెడితే 9.86% వనరులు మాత్రమే, ఆర్థిక వనరులు మాత్రమే ఖర్చు పెడితే 72% ఎలా చేరుకున్నది అనేది అది ఒక చాలా బేసికల్ క్వశ్చన్. అది దాన్ని వాళ్ళు ఎన్ని అభూత కల్పనలు చేశారంటే, సోమవారం పోలవరం అని, లేకపోతే మేము రివ్యూలు చేశామని 31 సార్లు వెళ్ళి జగన్ జయం చంద్రన్న అని పాటలు పాడించుకొని అక్కడికి బస్సులు పెట్టి. జయకర్ బాబు గారు ఇప్పుడు ఖర్చు చూపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16,493 కోట్లు చెప్తున్నారు. అది జగన్ గారి హయాంకి వచ్చేసరికి 21,489 క్రోర్స్కి వచ్చింది. అంటే మీ టైంలో మాత్రమే 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16,000 కోట్లు ఖర్చు పెట్టారంటారు. ఇది తప్పు అంటారా? ఇదంతా పబ్లిక్ డాక్యుమెంట్ కదా, ఇవాళ రిలీజ్ చేసిన శ్వేతపత్రము. నేను అనేది బలరాం గారు అదే, ఇది శ్వేతపత్రం కాదు, అది నిజాల మీద వాతపత్రం అని చెప్పాను. అందుకనే నిజాల మీద వాతపత్రం,
జరిగిన అభివృద్ధి మీద కోతపత్రం అని చెప్పాను. అందుకనే దాన్ని ఒక రోతపత్రంగా స్వీకరించమనేది. అందుకనే ఎందుకు చెప్తున్నాను అనంటే, కేవలం 5,497 మాత్రమే కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పోలవరం పని నేను మీకు కావలిస్తే ఇప్పుడే నేను మీకు కావలసినటువంటి ఫొటోస్ అన్ని పెడతాను. 2019లో స్పిల్వే గాని, స్పిల్ ఛానల్ గాని, అప్రోచ్ ఛానల్ గాని పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఒట్టేసి నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా నేను చెప్పగలిగినటువంటి సత్యం ఏంటంటే, దాని మీద అధ్యయనం చేసిన వాడిగా చెప్తున్నా సార్. కాఫర్ డ్యామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఎగువ కాఫర్ డ్యామ్ గాని దిగువ కాఫర్ డ్యామ్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే పూర్తి చేసింది. ఓకే. అలాగే స్పిల్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే పూర్తి చేసింది. 48 క్రస్ట్ గేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది. అట్లాగే అప్రోచ్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది, అంటే నది డైవర్షన్ కోసం. అట్లాగే స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది. అంటే కేవలం 9%, అంటే అంతకు ముందు 41-42% జరిగి ఉంటే, ఇందాక ఉప్పాల లక్ష్మణ్ గారు అన్నట్టు ఈయన చేసిన 9%తోనో 10%తోనో 50% వరకు ఉన్నటువంటి పనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దగ్గర 25% పైగా పని పూర్తి చేసి, 25 అండి, దగ్గర 30% పనిని పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అయితే దాన్ని కప్పిపుచ్చి ప్రజలకు అసత్యాలను చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే, మరీ దారుణంగా, ఎక్కడా లేని విధంగా. నన్ను కంప్లీట్ చేయండి బలరాం గారు. ఎంత దారుణంగా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం 3.88% మాత్రమే అభివృద్ధి జరిగింది అనేటటువంటిది. స్పిల్ ఛానల్ ఎవరు కట్టారు సార్? అప్రోచ్ ఛానల్ ఎవరు తవ్వారు సార్? పైలట్ ఛానల్ ఎవరు తవ్వారు సార్? డయాఫ్రమ్ వాల్స్ గ్యాప్లు మొత్తం పూర్తి చేసింది ఎవరు సార్? కాదండి, వాక్యూమ్ కంపాక్ట్ చేస్తున్నది ఎవరు సార్? జెట్ గ్రౌటింగ్ కంప్లీట్ చేసింది ఎవరు సార్? వీళ్ళు మాట్లాడితే 32,300 క్యూబిక్ మీటర్ల సిమెంట్ పోసాం, కాంక్రీట్ పోసాం అంటారు. అసలు దేని ముందు పోసారా తెలుసా సార్? జస్ట్ దాని ముందు స్పిల్ ఛానల్ ముందు పోసినటువంటి కాంక్రీట్ ని వరల్డ్ రికార్డ్ అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప, అసలు చెయ్యాల్సిన పనిని గాని, నదిని డైవర్షన్ గాని చెయ్యకుండా ఛానల్స్ మొత్తం కొట్టుకుపోయేటట్టు, అక్కడ ఎగువ కాఫర్ డ్యామ్ గాని దిగువ కాఫర్ డ్యామ్ గాని కొట్టుకుపోయేటట్టు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిని ఈ రోజు 990 కోట్ల రూపాయలు, ఆయన చెప్తున్నటువంటి ఫిగరే 990 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మీదో కేంద్ర ప్రభుత్వం మీదో భారం పడేటట్టుగా అసంబద్ధమైనటువంటి, తీసుకోకూడనటువంటి అంటే ఎంత పూర్తి అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మూలాన పోలవరానికి నష్టం జరిగింది తప్ప, ఎంతో వేగవంతంగా సుమారు 30% వరకు పైగా పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దట్టు జగన్మోహన్ రెడ్డి గారి మూలాన జరిగాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఒక మాట నేను ఒక మాట చెప్తాను వినండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది ఎల్ఎంసీ కానివ్వండి, ఆర్ఎంసీ కానివ్వండి, లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ కానివ్వండి, ఆ రైట్ మెయిన్ కెనాల్స్ కానీ, పురుషోత్తంపట్నం కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు పట్టిసీమ కానీ కట్టినటువంటి వట్టిసీమ, జస్ట్ ఆ కాలువలన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తవ్వించినయే. జస్ట్ 33 కిలోమీటర్లు దెందులూరు దగ్గర, అందున టీడీపీ ఆ రోజు కేసులు వేసినటువంటి 33 కిలోమీటర్లు తప్ప మిగతా 147 కిలోమీటర్ల కాలువలు లెఫ్ట్ మెయిన్ కెనాల్ లో చెవినటువంటిది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో. పని జరిగింది అని అంటే జరిగితే రాజశేఖర రెడ్డి గారి కాలంలో జరిగింది, లేకపోతే జగన్మోహన్ షో జరిగింది అని అంటే, జస్ట్ షో మాత్రమే జరిగింది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు కాలంలో.